పళ్ళు బలంగా వచ్చి బలంగా ఉంటాయి. కొన్ని పళ్ళు రావటగా రెండు పళ్ళు ఏముంటాయి, కొన్ని నాటికి రాని బలహీనం చూస్తున్నారు కదండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, చూడండి ఇది 2 సంవత్సరాలది 6 పళ్ళు ఉన్నది. మంచి కట్టలేదు, తొలిసూరి కడతది. ఇంకో వచ్చే సంవత్సరం కట్టొచ్చా? వచ్చే సంవత్సరం అంటే ముందుగానే కట్టివద్దు. బిడ్డలు పుట్టే దూడలు బలహీనంగా ఉంటాయి, కరెక్ట్ ఏజ్లోనే కట్టేయాలి. వీటిని అదే బుల్తో క్రాస్ చేపిస్తారు. ఆ బుల్ చూశారు కదా ఇందాక, అది నీలి రావి. రావులు బాగానా? ఎటు బయలుదేరావు? రైట్ ఓకే. చూస్తున్నారు కదా, అది ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, వీళ్ళు సింపుల్గా ఇలాగా ఈ యొక్క 10 గేదెలు 10-12 గేదెలు పెట్టి మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ సాయి ప్రసాద్ అనే అబ్బాయి ఒక డిగ్రీ చదివి కూడా బయట 10-15 వేలకి ఉద్యోగాలు చేయకుండా తను సొంతంగా ఈ గేదెల్ని మేపుకొని నెలకొక 40-50 వేలు సంపాదించుకుంటున్నాడు. బయట చేస్తే 10,000-15 వేలు అవుతాయి. ఎందుకు సొంత వ్యాపారం చేస్తుండు చూడండి. అలా ఉండాలి యూత్. ఈ రోజుల్లో యూత్ సొంతంగానే చేసుకోవాలా. ఎక్కడికక్కడ మనం చిన్న జాబులకి సెట్ అయిపోతే మనం టైం వేస్ట్ చేసుకున్నట్లే. అందుకని తెలివిగా వ్యవహరించాలా. యూత్ కూడా మంచిగా ఇలా నడుము కట్టాలా. చూడండి, ఈ అబ్బాయి వ్యవసాయం కూడా ఉందా చిన్న? ఎన్ని ఎకరాలు చేసుకుంటావు? పత్తి వేస్తావా? వరి గట్టి చెప్పు. వరి లేదు, పత్తి వేస్తావా? అబ్బాయి డిగ్రీ చదివాడు. ఏ గ్రూప్ చదివాను? బీకామ్ చదివాడు. చూడండి, చదువుకున్న వాళ్ళు మేము ఈ పని చేయం ఆ పని చేయం, కనీసం ఇంట్లో పని కూడా చేయని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. అందరిని అనొద్దు, కొంతమంది ఉంటారు. కానీ పిల్లలు యూత్ స్టూడెంట్స్ నేర్చుకోవాలా. అన్నీ చేస్తాడు. అబ్బాయి చదువుకున్నాడు, బీకామ్ చదివాడు డిగ్రీలో. సాయి ప్రసాద్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు నువ్వు ఇక్కడ? 2 years. ఎక్కడ కాలేజీలో చదివావు? కృష్ణవేణి సాయి డిగ్రీ కాలేజ్. మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ వచ్చేసినాయి, నేను మిగిలిన డిగ్రీ గట్టి చెప్పు. ఆల్ సబ్జెక్ట్స్ వచ్చేసినాయి. ఏ ర్యాంక్ వచ్చింది? నాకు 0.7 6 7 గ్రేడ్ వచ్చింది. 7.7 వచ్చిందా? 7 పాయింట్స్ వచ్చినాయటండి. ఆ ర్యాంకులో పాస్ అయ్యాడు. చూడండి, ఇంత కష్టపడుతూ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేపుతారు. మరి సాయంత్రం వచ్చి కుడితి పెట్టి గడ్డి పెట్టి మళ్ళీ పాలు పితికి, ఆ పాలు మార్కెట్ చేసేది ఎవరు? డాడీయా నువ్వా? చూడండి, ఈయనే చేస్తాడట. చూడండి, ఇక్కడ కష్టపడి మేపి కష్టపడి చేసి మళ్ళీ పాల మార్కెట్ కూడా ఈయన చేస్తాడట. చూస్తున్నారు కదా యూత్. చూడండి, ముఖ్యంగా యూత్ నేర్చుకోవాల్సిన విషయం నేను చెప్పేది ఏం లేదు. యూత్కి మీరు చిన్న అరకొర డబ్బుల కోసం, అరకొర ఉద్యోగాల కోసం మీరు విలువైన కాలాన్ని వృధా చేయొద్దు దయచేసి. మీరు కూడా ఈయన సాయి ప్రసాద్ లాంటి లాగా నడుంగట్